న్యాయం చేయాలి అన్న తపన కంటే కూడా ఎలాగైనా సరే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 షెడ్యూల్ కాస్ట్ పేరా 3ని పట్టుకొని ఎలాగైనా సరే అది అప్లై చేసి ఈ కేసుని కొట్టేయాలి అన్న తపన కనిపించింది తప్పితే సుప్రీం కోర్టు ఒక సర్వోన్నత న్యాయస్థానమనో లేక సుప్రీం కోర్టు మన దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానమనో దానికి ఒక విశాలమైన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉందనో ఇవేవీ కనిపించలేదు. చాలా ఎక్స్ప్లిసిట్ గా చాలా తొందరపడుతూ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని అప్లై చేసి ఎస్సీలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం చూసాం. కానీ సుప్రీంకోర్టు ఉట్టి తీర్పు ఇవ్వడానికే లేదు, చిన్న కోర్టులు కూడా తీర్పిస్తాయి. ఏ కోర్టు అయినా ఇవ్వచ్చు, మార్చి ఇవ్వచ్చు. కానీ సుప్రీంకోర్టు ఈవెన్ మోర్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఇన్ ఇంటర్ప్రెటింగ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ని కరెక్ట్ గా ఇంటర్ప్రెట్ చేయడం కూడా సుప్రీంకోర్టు బాధ్యత. అంతేకాదు కాన్స్టిట్యూషన్ గార్డియన్ గా కూడా సుప్రీంకోర్టు ఉండాలి, ఇది కూడా సుప్రీంకోర్టు బాధ్యత. కానీ ఇవేవీ కనిపించలేదు. కేవలం హడావిడిగా ఇది ఒక కొలిక్కి రావాలి అన్నట్టు కేవలం 2 బెంచ్తో. అందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దీన్ని ఖండించడం జరిగింది. ఇదేమిటిది, 2 బెంచ్తో మాత్రమే ఇంత ముఖ్యమైన తీర్పు ఇలా ఇచ్చారు. ఇలా కాకుండా 7 మందితోనో 9 మందితోనో పెద్ద బెంచ్తో ఇది డిబేట్ చేసునుంటే రాజ్యాంగం ఏం చెప్తుంది అన్న ఇంటర్ప్రిటేషన్, ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ డిబేట్ జరుగును. కాన్స్టిట్యూషన్ గార్డియన్స్ గా కూడా వాళ్ళు వ్యవహరించాలి అన్న విషయాన్ని మర్చిపోయి చేసినట్టుగా కనిపిస్తుంది.